ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాలలో పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అధికారం కోల్పోగానే ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్తో మాకు ఏంటని పోటీ ఏంటని అన్నారు. ఇక పనిచేసే నాయకుడు, ప్రజలు ఉన్న నాయకుడు మాటలనే తాము పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. ఇలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని ఆ రెండు పార్టీలు ఒక్కటే ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోగానే ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్తో మాకు పోటీ ఏంటని అన్నారు. పనిచేసే నాయకుడు, ప్రజలు ఉండే నాయకుడి మాటలనే తాము పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇక ఢిల్లీ వేదికగా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని ఆ రెండు పార్టీలు ఒకటే ముందుకు సాగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఒక అభ్యర్థిని నిలబెట్టిండ్రు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు గాని, మీ పార్టీ నాయకులు గాని ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు, చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్ కెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతున్నారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ ఈ ఎన్నికల బరిలో